హాయ్ ఫ్రెండ్స్, మనకు ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రలో జాతీయ ఉద్యమం అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అందుకని ఈ టాపిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అందుకే ఈ టాపిక్ చెప్తున్నాను, ఎందుకంటే మనకు బాగా వెయిటేజ్ ఉన్న టాపిక్ అన్నమాట ఇది. ఈ జాతీయ ఉద్యమం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఇది ఎలా జరిగింది అనే దాని గురించి ఈరోజు చూద్దాము. ఈ జాతీయ ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి మెయిన్ ఐఎన్సి అనేది ఒకటి ఏర్పాటైంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలా మొదలయ్యి ఈ జాతీయ ఉద్యమం అనేది దశల వారీగా జరిగిందనమాట. సో ఫస్ట్ ఐఎన్సి స్థాపకుడు వచ్చేసరికి ఏవో హ్యూమ్. ఇతను స్కాట్లాండ్ అతను అనమాట. ఇతను బెంగాల్లోని ఇటావా అనే ప్రాంతానికి ఒక జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. బెంగాల్లో ఇటావా అనే ప్రాంతానికి జిల్లా కలెక్టర్గా పనిచేసేవాడు. ఇతను ఐఎన్సికి స్థాపకుడు అనమాట, ఏవో హ్యూమ్ అతను. పదవి విరమణ తర్వాత సిమ్లాలో స్థిరపడ్డాడు ఈయన. నేను ఆల్రెడీ నోట్స్ రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను రాస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఏవో హ్యూమ్ కొన్ని బుక్స్ రాశాడనమాట. ఓల్డ్ మ్యాన్స్ హోప్, ద గేమ్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ 2 బుక్స్ రాశాడు. ఇతను పత్రిక వచ్చేసరికి ఇండియా అనే పత్రిక. ఇతను ఒక సిద్ధాంతాన్ని, తెలుగులో రక్షక కవాట సిద్ధాంతం అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసరికి సేఫ్టీ వాల్ థియరీ అనే దాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. ఐఎన్సి టైంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్ అనే అతను వైస్రాయ్ ఆ టైంలో. ఐఎన్సి టైంలో భారత వ్యవహారాల కార్యదర్శి ఎవరు అంటే లార్డ్ క్రాస్ అనమాట. వైస్రాయ్ అంటే డఫ్రిన్, కార్యదర్శి అంటే భారత వ్యవహారాల కార్యదర్శి అంటే లార్డ్ క్రాస్. కాంగ్రెస్కు ఇండియన్ నేషనల్ యూనియన్ అని పేరు పెట్టాడు ఏవో హ్యూమ్ అనమాట. అసలు ఫస్ట్ ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరు పెట్టింది ఏవో హ్యూమ్ అనమాట. కానీ జాతీయ కాంగ్రెస్కి అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఇండియన్ నేషనల్ యూనియన్తో స్టార్ట్ చేశారు. ఆ పేరుతో ఆ పేరు పెట్టింది ఏవో హ్యూము. తర్వాత దానిని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు సూచించిందేమో దాదాబాయ్ నౌరోజీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టింది ఎవరు అంటే, ఆ పేరుని సూచించింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ అని మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ 1885 డిసెంబర్ 25 పూనాలో తొలి సమావేశం పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి ఉండడం వల్ల అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, అక్కడ పెట్టలేదన్నమాట. తర్వాత గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో బొంబాయిలో జరిగింది తొలి సమావేశం. ఫస్ట్ పూణేలో తొలి సమావేశం పెట్టాలనుకున్నారు, కానీ అక్కడ ప్లేగు వ్యాధి ఉండటం వల్ల అక్కడ క్యాన్సిల్ అయిపోయి తర్వాత బొంబాయిలో తొలి సమావేశం 1885 డిసెంబర్ 28న జరిగింది. ఇక్కడేమో 25న పెట్టాలనుకున్నారు, అది క్యాన్సిల్ అయిపోయి ఇక 28న బొంబాయిలో పెట్టారనమాట. ఈ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారంటే 72 మంది హాజరయ్యారు తొలి సమావేశానికి. ఈ తొలి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. మొదటి కార్యదర్శి ఏవో హ్యూమ్. ఈ కేటీ తైలాంగ్ అతను మొదటి భారత కార్యదర్శి. మొదటి కార్యదర్శి అంటే ఏవో హ్యూమ్ అనాలి, భారత కార్యదర్శి అంటే కేటీ తైలాంగ్ అనే దాన్ని పెట్టాలి. ఫస్ట్ సమావేశం బొంబాయిలో జరిగింది 1885 డిసెంబర్ 28లో. ఎంతమంది హాజరయ్యారు? 72 మంది హాజరయ్యారు. ఎవరు అధ్యక్షత వహించారు? డబ్ల్యూసి బెనర్జీ. ఖర్చు అంతా 300 రూపీస్ అయిందంట. అప్పుడు ఒక సాంగ్ పాడారు, గాడ్ సేవ్ ద కింగ్ అనే సాంగ్ కూడా ఆ సమావేశంలో పాడారనమాట. 1907 వరకు ఏవో హ్యూమ్ ఐఎన్సికి మొదటి కార్యదర్శిగా ఉన్నాడు. ఈ సమావేశం పెట్టారు కదా, ఫస్ట్ సమావేశం. ఈ సమావేశంలో 9 తీర్మానాలు ప్రవేశపెట్టారు. 9 తీర్మానాలు. ఈ ఐఎన్సి మీద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిస్టరీ అని ఒక బుక్ రాశారనమాట. ఆ బుక్ రాసింది పట్టాభి సీతారామయ్య. ఐఎన్సి చరిత్ర, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హిస్టరీ అనే బుక్ రాసింది పట్టాభి సీతారామయ్య.
ఇక్కడ ఒక నోట్ గుర్తుంచుకోండి, బొంబాయి త్రయం అంటారు ఈ ముగ్గురిని. కేటీ తైలాంగ్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ. కేటీ తైలాంగ్, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, వీళ్ళు ముగ్గురిని కలిపి బొంబాయి త్రయం అంటారు. నెక్స్ట్ 72 మంది హాజరయ్యారు కదా ఫస్ట్ సమావేశానికి. అందులో తొలి ఐఎన్సి సమావేశానికి హాజరైన తెలుగువారు ఎవరు? పి ఆనందాచార్యులు, పి రంగయ్య నాయుడు, న్యాపతి సుబ్బారావు, గుత్తి కేశవపిళ్ళై, నరసింహనాయుడు, వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావు. వీళ్ళు హాజరైన తెలుగువారు అన్నమాట. ఫస్ట్ సమావేశానికి హాజరైన తెలుగువారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఎవరు హాజరయ్యారు అంటే అఘోరానాథ్ చటోపాధ్యాయ, రామచంద్ర పిళ్ళై, ముల్లా అబ్దుల్ ఖాన్ ఖయూమ్ అనే వీళ్ళ ముగ్గురు హైదరాబాద్ నుంచి వీళ్ళు హాజరయ్యారు. మరి ముస్లింలు ఎవరైనా ఉన్నారా అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ బొంబాయి నుంచి, ముల్లా అబ్దుల్ ఖయూమ్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ ముల్లా అబ్దుల్ ఖయూమ్ ఉంది, ఇక్కడ ముల్లా అబ్దుల్ ఖయూమ్ ఉంది. 2 times ఎందుకు రిపీట్ అయిందంటే అతను హైదరాబాద్ నుంచి కూడా అటెండ్ అయ్యాడు. హైదరాబాద్ నుంచి వచ్చింది ఎవరన్నా కానీ ముల్లా అబ్దుల్ ఖయూమ్, ముస్లిమ్స్లో ఎవరన్నా కానీ ముల్లా అబ్దుల్ ఖయూమ్ అనే అతను అటెండ్ అయ్యారనమాట. ఇక్కడ చూడండి, నేను పెన్సిల్తో రాశాను, మీకు కరెక్ట్గా కనబడుతుందో లేదో. ఫస్ట్ మీటింగ్కి అటెండ్ అయిన ప్రముఖులు అన్నారు. ఒకళ్ళు దాదాబాయి నౌరోజీ, 2 ఫిరోజ్ షా మెహతా, 3 బద్రుద్దీన్ త్యాబ్జీ, 4 డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ ఆర్సి దత్తే, ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్, దిన్షా వాచా, జి గోపాలకృష్ణ గోఖలే, కేటీ తైలాంగ్, జీజీ అగార్కర్, గుత్తి కేశవ పిళ్ళై. సురేంద్రనాథ్ బెనర్జీ హాజరు కాలేదు, ఎందుకంటే ఇది ప్రీవియస్ బిట్ అనమాట. నేను టిక్ చేశాను కదా, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తైలాంగ్, సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఎవరు హాజరయ్యారు, ఎవరు హాజరు కాలేదు అని అడిగారు. ఈ పేర్లు ఇచ్చి అందులో ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ. అందుకని నేను మిస్ అయింది కదా అని చెప్పి ఇక్కడ ఇలా పెన్సిల్తో రాసుకున్నాను అనమాట. సురేంద్రనాథ్ బెనర్జీ అతను హాజరు కాలేదు. ప్రముఖులు ఎవరు అంటే వీళ్ళందరూ హాజరైన వాళ్ళు. నేను కొంచెం దగ్గరగా జూమ్ చేస్తున్నాను మీకు కనబడడానికి. ఏవో హ్యూమ్ పాదధూళిని తలపై చల్లుకున్న వ్యక్తి ఎవరంటే భూపేంద్రనాథ్ దత్తా. ఎందుకు? అతను చాలా మంచి పనులు చేశాడని ఆయన పాదాల యొక్క ధూళిని తన తలపై చల్లుకున్నాడంట భూపేంద్రనాథ్ దత్తా. సో ఇంతవరకు ఐఎన్సి ఎలా ఏర్పడింది, ఐఎన్సి అనే పేరు ఎలా సూచించారు, ఐఎన్సి సమావేశాలు, ఫస్ట్ సమావేశం జరిగింది, ఆ సమావేశానికి హాజరైన తెలుగువారు చూసామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఐఎన్సికి అధ్యక్షత వహించిన తెలుగువారు. అక్కడ ఏం చూసాం మనం? ఐఎన్సి సమావేశానికి హాజరైన తెలుగువారు. ఇట్లాంటి చిన్న చిన్న కీవర్డ్సే మనం గుర్తుపట్టాలన్నమాట. కన్ఫ్యూజన్ పాయింట్స్ ఇవి. తొలి ఐఎన్సి సమావేశానికి హాజరైన తెలుగువారు వాళ్ళు. కానీ ఇక్కడేమడిగారు? ఐఎన్సికి అధ్యక్షత వహించిన తెలుగువారు పి ఆనందాచార్యులు, పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పివి నరసింహరావు. వీళ్ళు ఏంటంటే కొన్ని సమావేశాలు జరిగినాయి కదా, కాంగ్రెస్ సమావేశాలు ముఖ్యంగా. ఆ సమావేశాలకి కొన్నిటికి వీళ్ళు అధ్యక్షత వహించారనమాట. ఇందాక మనం చూసింది వాళ్ళు ఫస్ట్ సమావేశానికి హాజరైన తెలుగు వాళ్ళు అనమాట. ఇది వచ్చేసరికి ఐఎన్సికి అధ్యక్షత వహించిన తెలుగు వాళ్ళు ఫస్ట్ సమావేశానికి హాజరైన తెలుగు వాళ్ళు అయితే వీళ్ళు ముఖ్యంగా కొన్ని ఐఎన్సి సమావేశాలు జరిగినాయి. ఆ ఐఎన్సి సమావేశాలకి వీళ్ళు అధ్యక్షత వహించారనమాట. నెక్స్ట్ ఏంటి? ఇప్పటి వరకు ఐఎన్సి గురించి చూసాము. ఇంకా ఐఎన్సి గురించి చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి
భారత జాతీయ ఉద్యమం అని ఉంది. ఈ భారత జాతీయ ఉద్యమంలో ఇక స్టార్ట్ అయింది ఉద్యమం అనేది. ఐఎన్సీతోనే స్టార్ట్ అయిపోయింది భారత జాతీయ ఉద్యమం అనేది. ఈ భారత జాతీయ ఉద్యమంలో 3 దశలు జరిగినాయి. మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం అన్నమాట. మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం. 1885 నుంచి 1905 వరకు, 1905 నుంచి 1920 వరకు అతివాదుల యుగం, 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగం. ఈ 3 ఇట్లా దశల వారీగా చదివితే మనకు జాతీయ ఉద్యమం అనేది కంప్లీట్ అయిపోతుంది. అందుకని అంతా మింగిల్ చేసి చదవకూడదు. ఇట్లా 3 పార్ట్స్ చేశారు. ఈ 3 పార్ట్స్ చేసింది ఎవరు అంటే, ఇలా 3 దశలుగా విభజించింది ఆర్సి దత్ అనే అతను. భారత జాతీయ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించింది ఎవరు అని అడగచ్చు. ఆర్సి దత్. ఇతను ఒక బుక్ రాశాడు, ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్పాను, మితవాదుల యుగం, అతివాదుల యుగం, గాంధీ యుగం. అంటే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి లాస్ట్ టైం చదువుకోవడానికి. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా మళ్ళీ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు. సో అందుకని నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు 3 స్టేజెస్ ఉన్నాయి అన్నమాట. ఆ 3 స్టేజెస్ అనేది మనము చూద్దాము. మితవాదుల యుగం. మితవాదుల యుగం అన్నమాట. ఈ మితవాదుల యుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1885 నుంచి 1905 వరకు స్టార్ట్ అయింది. ఫస్ట్ మితవాదుల యుగం చూద్దాం ఈ వీడియోలో. వీళ్ళ లక్ష్యం ఏంటంటే స్వయం పాలన, స్వాతంత్రం కోసం కాదు. స్వయం పాలన, స్వాతంత్రం కోసం కాదనమాట వీళ్ళ లక్ష్యం. వీళ్ళు పిపిపి అనే దాన్ని అనుసరించి చేశారనమాట. పిపిపి అంటే ఏంటి? ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనేది, అంటే గందరగోళం ఏమీ చేయకుండా చాలా పీస్ఫుల్గా డీల్ చేశారనమాట. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే దాన్ని వీళ్ళు ఫాలో అవుతా మితవాదులు చేశారు. ఈ మితవాదుల్లో ముఖ్యులు ఉన్నారు, వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ దాదాబాయి నౌరోజీ. ఖచ్చితంగా బిట్టు పడుతుంది ఈయన మీద. దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ యొక్క బిరుదు ఏంటంటే భారత రాజకీయ పురవృద్ధుడు, ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనమాట. భారత రాజకీయ కురవృద్ధుడు అని ఇతనికి పేరు కాదు, బిరుదు. ఇతని బిరుదు భారత రాజకీయ వృద్ధుడు. ఇతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి, డ్రైన్ థియరీ సిద్ధాంతం. ఆర్థికంగా ఎంత పీల్చేస్తున్నారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అనేది డ్రైన్ థియరీ సిద్ధాంతం అనే దాన్ని ఆయన ప్రతిపాదించాడనమాట. ఆయన బిరుదు భారతీయ రాజకీయ కురవృద్ధుడు. ఆయన డ్రైన్ థియరీ అనే సిద్ధాంతాన్ని కనిపెట్టింది ఎవరు అన్నప్పుడు దాదాబాయి నౌరోజీ అని రాయాలి. దాదాబాయి నౌరోజీ బిరుదు ఏంటి అంటే భారతీయ రాజకీయ పురవృద్ధుడు. ఇతని పత్రిక ఒకటి ఉందండి. ఇతని పత్రిక ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇతను కొన్ని బుక్స్ రాశాడు. ద పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఆన్ ది కామర్స్ ఆఫ్ ఇండియా, ఇంగ్లాండ్ డెప్స్ టు ఇండియా అనమాట. ఈ 3 బుక్స్ రాశాడు అనమాట. ఇవి పీవైక్యూస్. పోయినసారి కదా, ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారనమాట. పీవైక్యూస్లో ఇవి అడిగారు. నెక్స్ట్ ఆయన 2 సంస్థలు పెట్టాడండి. పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ఇది లండన్లో పెట్టిన సంస్థ అండి. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ 1867లో పెట్టాడు. పార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది ఒకటి కూడా పెట్టారనమాట. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు. అసలు బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరంటే ఈయనే అనమాట. 1892లో ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరపున దిగువ సభకు ఎన్నికయ్యాడు.
1892 నుంచి 1895 వరకు ఉన్నాడు అక్కడే సభ్యుడిగా. అసలు బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఇతనికి జిన్నా బికాజీ కామా వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేశారు వీళ్ళిద్దరు. కాంగ్రెస్ అనే పదాన్ని సూచించాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఫస్ట్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంతకుముందు అనే పదాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది దాదాబాయి నౌరోజీ అని మనం ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాము. కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. ఐఎన్సికి అధ్యక్షత వహించిన పెద్ద వయసు వాడు అనమాట ఈయన. చాలా ఓల్డ్ మ్యాన్, భారతీయ రాజకీయ కురవృద్ధుడు అన్నాం కదా. ఐఎన్సికి అధ్యక్షత వహించిన పెద్ద వయసు వాడు. ఐఎన్సికి 3 సార్లు అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి. ఇట్లాంటివి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఐఎన్సికి 3 సార్లు అధ్యక్షత వహించిన తొలి వ్యక్తి. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి పారసీకుడు 3 సార్లు అధ్యక్షత వహించిన తొలి వ్యక్తినే. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి పారసీకుడు ఈయనే. కాంగ్రెస్ అనే పదాన్ని సూచించింది ఈయనే. ఐఎన్సికి అధ్యక్షత వహించిన పెద్ద వయసు వాడు కూడా ఈయనే అనమాట. ఇట్లా మనం మ్యాప్ పాయింటింగ్ అనేది ఇట్లా వేసుకొని చదివితే ఈజీగా మనకు అర్థమవుతుంది. స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇదేనండి. స్మార్ట్ వర్క్ అంటే ఏదో కాదు, పేరాలు చదవడం కాదు, అది హార్డ్ వర్క్. పేరాలు మనం రాత్రి పగలు చదువుతూనే ఉంటాం, కానీ మన బుర్రలో ఏమి ఎక్కదు. ఆ కాసేపు ఎక్కినట్టే ఉండిద్దిలే, కానీ తర్వాత మళ్ళీ అంతా మర్చిపోతాం. ఒక్కసారి కానీ తీసి ఈ పేజీలా చూసామంటే ఇతని బుక్స్ ఏంటి, బిరుదులేంటి, ఈయనకి సంబంధించిన ఏదైనా స్పెషాలిటీ ఏంటి అనేది ఇట్లా చూసేసామంటే ఒక్క నిమిషం 2 నిమిషాలు అంతే, అంతకు మించి టైం పట్టదు అనమాట. ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం నోట్స్ని. అంతకుముందు బిగినర్స్ ఏం చేస్తారంటే చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. చదువుతారు, మెయిన్ పాయింట్ ఏదో తెలియదు. దాదాబాయి నౌరోజీ, ఇతని బిరుదులు, ఇతని బుక్స్, ఇతను ఇలా చేశాడు, ఇది చేశాడు అని చదువుతాం. కాసేపు గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మైండ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉండాలన్నమాట. ఇట్లా మనము స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇదే అనమాట. ఇట్లా మనము రాసుకుంటే అది ఇతనికి సంబంధించిన మొత్తం ఇదే, ఇంతకు మించి ఇంకేం లేదు. మీకు బిట్టు పడిందంటే ఇందులోనే పడాలి, ఇంకెక్కడ లేదు పడడానికి. అది ఇతను కొన్ని కోట్స్ అంటే చెప్పారనమాట. జైల్లో ఉన్న ఖైదీల కన్నా బయట ఉన్న ప్రజల తలసరి ఆదాయం తక్కువ. జైల్లో ఉన్న ఖైదీల కన్నా బయట ఉన్న ప్రజల తలసరి ఆదాయం తక్కువ, 50% అనమాట. వీపు మీద కొట్టండి భరిస్తాను, కడుపు మీద కొట్టకండి తిరగబడతాను అనే కొటేషన్స్ ఈయన చెప్పారనమాట. స్వీయ ప్రభుత్వమే భారతదేశపు మంచి చెడులకు ఏకైక పరిష్కారం అని 1905లో దాదాబాయి నౌరోజీ అన్నారు. ఈయన అధ్యక్షత వహించిన సమావేశాలు ఉన్నాయండి. దాదాబాయి నౌరోజీ 3 సమావేశాలకు అధ్యక్షత వహించారు అని చెప్పాం కదా. 1886 కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ని విలీనం చేశారనమాట. ఇండియన్ అసోసియేషన్ అని ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థని ఐఎన్సిలో విలీనం చేసేసారనమాట. సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళు ఇండియన్ అసోసియేషన్ అని ఒక సంస్థను ఐఎన్సికి ముందే పెట్టారు. ఇంకా తీసుకొచ్చి ఇక్కడ విలీనం చేసేసారనమాట. 1893 లాహోర్లో, ఇక్కడ ఏం లేదు. 1906 కలకత్తాలో స్వరాజ్ అనే పదం మొదటిసారిగా ఉపయోగించింది దాదాబాయి నౌరోజీనే. అది ఏ సమావేశంలో అంటే 1906 కలకత్తా. ఇంతకు మించి దాదాబాయి నౌరోజీ అనే పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఆయన ఏం చేశాడు ఏంటి అనేది ఇదే. ఏది అడిగినా ఇప్పుడు ఇందులో నుంచే బిట్టుపడాలి. ఆల్రెడీ పీవైకి ఇక్కడ బుక్స్ మీద పడింది. ది పావర్టీ అని బ్రిటిష్ రూలర్ ఇన్ ఇండియా అని నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. అతని సంస్థ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అని చెప్పి ఎవరు పెట్టారు అని చెప్పి దాదాబాయి నౌరోజీ అని చెప్పి అడిగాడు. ఫస్ట్ అధ్యక్షత వహించిన తొలి పారసీకుడు అనమాట. ఈ బిట్ ప్రీవియస్ ఇయర్ బిట్ అండి. జైల్లో ఉన్న ఖైదీల కన్నా బయట ఉన్న ప్రజల తలసరి ఆదాయం తక్కువ అని అన్నది ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఇక్కడే
బుక్స్ మీద ఒకటి పడింది, కొటేషన్స్ మీద ఒకటి పడింది. ఈ డ్రైన్ థియరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు అనమాట. ఇట్లా ఈ దాదాబాయి నౌరోజీ మీద ఇది చదివితే చాలు, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదులు వచ్చేసరికి ఇండియన్ బర్క్, ఇండియన్ సిసిరో, ఇండియన్ డియోస్టిన్, సిల్వర్ టంగ్ ఆపరేటర్, రాష్ట్రగురు, దేశికోత్తమం అనేవి ఈయన బిరుదులు అనమాట. ఈయన ఒక బుక్ రాశాడు, ఎ నేషన్ ఇన్ ద మేకింగ్. ఎ నేషన్ ఇన్ ద మేకింగ్ పత్రిక వచ్చేసరికి బెంగాలీ, ఓకే. ఐఎన్సి కన్నా ముందే, నేను చెప్పాను కదా ఇందాక, ఐఎన్సి కన్నా ముందే ఇండియన్ అసోసియేషన్ అని 1876లో వీళ్ళు స్థాపించారు సురేంద్రనాథ్ బెనర్జీ. 1886లో ఐఎన్సిలో విలీనం చేశాడు. ఇక్కడ నేను ముందు చెప్పాను చూడండి, 1886 కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ని విలీనం చేశారు. ఈ సంస్థే, అది ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ స్టార్ట్ చేసిందనమాట ఇండియన్ అసోసియేషన్. ఇది ప్రీవియస్ బిట్ కూడా. ఇండియన్ అసోసియేషన్ 1876 అనేది కలకత్తాలో స్థాపించి 1886లో ఐఎన్సిలో విలీనం చేశారనమాట. అధ్యక్షత వహించింది ఎవరు అక్కడ? దాదాబాయి నౌరోజీ. 1886 అంటే 1885 అంటే ఫస్ట్ సమావేశం, డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించారు. ఐఎన్సికి 2 సార్లు అధ్యక్షత వహించారు ఈయన. 1919లో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించారనమాట. ఇది ప్రీవియస్ బిట్, అందుకే పి అని పెట్టాను. 1919లో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే దాన్ని స్థాపించారు. అసలు ఎందుకు ఇది స్థాపించడానికి కారణం ఏంటంటే 1917 ఆగస్టు 20లో మాంటెంగ్ ప్రకటనతో సంతృప్తి చెంది ఆంగ్లేయులకు సహకరించాలని 1918లో రాజీనామా చేశారు. అప్పుడు మాంటెంగ్ ప్రకటన అని చెప్పి కొన్ని ఉంటాయండి, తర్వాత వస్తాయి మనకి. మాంటెంగ్ ప్రకటన అని చెప్పి ఒక ప్రకటన చేస్తే ఆయన దానికి సాటిస్ఫై అయిపోయి ఆ ప్రకటనకి సరే మనం ఆంగ్లేయులకి సహకరిద్దామని చెప్పి 1918లో రాజీనామా చేసేసి 1919లో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే సంస్థను స్థాపించారు. కారణం ఇదనమాట. సివిల్ సర్వీస్ నుండి తొలగించబడ్డ తొలి భారతీయుడు. సివిల్ సర్వీస్ అనేది అతనికి వచ్చింది, కానీ ఎందుకంటే ఆంగ్లేయులకి ఆయన వ్యతిరేకంగా వందే మాతర యుద్ధంలో అప్పుడు పాల్గొన్నాడని చెప్పి దానికి వ్యతిరేకంగా చేశాడని చెప్పి ఇతన్ని తొలగించారన్నమాట. తొలి భారతీయుడు.